మల్కాజ్గిరిలో ఎలక్షన్ జరుగుతున్నాయి కదా, ఎవరు సపోర్ట్ చేస్తారు? మేము మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ గారికి సపోర్ట్ చేస్తామండి. మోదీ గారు చేసేటువంటి కార్యక్రమాల గురించి, ఈటల రాజేందర్ గారు ఉద్యమంలో తెలంగాణ కోసం కష్టపడ్డ 2001 నుండి ఈ రోజు వరకు కూడా ఆయన ప్రజల కోసం ఎంత సేవ చేస్తున్నాడు అనేది ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. కేసీఆర్ గవర్నమెంట్లో కూడా మినిస్టర్గా ఉండి, కరోనా వచ్చినప్పుడు ఆయన హెల్త్ మినిస్టర్ ఉండి ప్రజలకు ఎలాంటి సేవలు చేసిండు అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాంటి నాయకుడు బీజేపీలకు రావడం చాలా అదృష్టం. బీజేపీ నుంచి ఎంపీ టికెట్ ఇవ్వడం ఇంకా అదృష్టం. ఆయనని ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము చాలా మెజారిటీతోని ప్రజలు గెలిపిస్తారు. దీంట్లో ఏమాత్రం సందేహం లేదు. సెంట్రల్లో కూడా అబ్కే బార్ 400 సీట్లతోని మోడీ గారు సెంట్రల్లో రూలింగ్ వస్తాడు. ప్రజలకు ఈసారి చాలా మెరుగైన సేవలు, భారతదేశానికి ప్రపంచానికి కూడా ఆయన సేవలు అవసరము. అందరికీ అనుకూలంగా ఈ 140 కోట్ల ప్రజలను ఏకదాటిపైన తీసుకుపోయే ప్రయత్నం మోడీ గారు చేస్తున్నారు కాబట్టి మేము ఆయనకు మద్దతు చేస్తున్నాం. మొన్న జరిగిన ఉక్రెయిన్ యుద్ధంలో అక్కడ చిక్కుపోయిన భారతదేశం యొక్క విద్యార్థులు మరియు వేరే దేశాలకు సంబంధించిన విద్యార్థులను అక్కడ జరిగే యుద్ధాన్ని ఆపించి మన విద్యార్థులను సురక్షితంగా తీసుకొచ్చిండ్రు. మరి వేరే దేశ విద్యార్థులను కూడా మన దేశ జెండా పెట్టి ఆ విద్యార్థులను కూడా మన విద్యార్థులతోనే మన భారతదేశానికి సురక్షితంగా తీసుకొచ్చారు. ఆ ఘనత మన యొక్క బీజేపీ నరేంద్ర మోడీ గారికి ఈ యొక్క ఘనత దక్కుతుంది. ఈసారి బీజేపీ తప్పకుండా 400 సీట్లు గెలుస్తుందని ప్రజలు కూడా అనుకుంటున్నారండి. 400 గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు తప్పకుండా. మోడీ పట్ల ప్రతి ఒక్కరికి ఇది ఉంది. మోడీ ఖచ్చితంగా 3వసారి ప్రధాని అవుతాడు. మల్కాజ్గిరిలో ఈటల రాజేందర్ బంపర్ మెజార్టీతో గెలుస్తుండు. మేమైతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నాం. దేశంలో మోడీ కావాలంటున్నారు, తెలంగాణలో రాజేంద్ర అన్న కావాలంటున్నారు. ఒక మచ్చలేని మహా మంచి మనిషికి అందరూ సపోర్ట్ చేసి మల్కాజ్గిరిలో ఇప్పటికే నాకు తెలిసిన సమాచారం ప్రకారం 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నా అనేది ఈ రోజు వరకు ఉన్న సర్వే ప్రకారం తెలుస్తుంది. ఆ ఈటల రాజేంద్రన్న గురించి చెప్పాలంటే ఒక చీమ కూడా హాని చేయని మనిషి. ఎంతోమంది ఆయనను అనగదొక్కాలని చూసిర్రు. ఎంఐఎంలు కేసీఆర్ లాంటి వాడే అడుగున పడిపోయింది. ఇవాళ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. తన మీద ఎవరైనా బురద చల్లితే, సూర్యుని మీద ఉమ్మేస్తే వాళ్ళ మీదనే ఉమ్ము మళ్ళీ రివర్స్ పడుతుంది. కాబట్టి ఈటల రాజేంద్రన్న ఎట్టి పరిస్థితుల్లో అందరూ పార్టీలకు అతీతంగా ఈటల రాజేంద్రనకు సపోర్ట్ చేసి గెలిపించాలని నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.